సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర దారుణ హత్య జరిగింది. పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిని నరికి చంపారు దుండగులు. హత్యకు వివాహేతర సంబంధం కారణమని అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఈశ్వరప్పగా గుర్తించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, పోలీసుల ఎదుటే వ్యక్తిని దుండగులు నరికి చంపారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది, అసలు లా అండ్ ఆర్డర్ ఎటువైపు వెళ్తోంది? అప్డేట్ చెప్పండి. కష్టంగానే, ఎందుకంటే పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి కదిరి నియోజకవర్గం తనకల్ని ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఈశ్వరప్ప మరో మహిళను తీసుకెళ్లి నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్ళారు. అయితే గూడూరులో ఇద్దరిని అదుపు తీసుకొని నేరుగా తనకల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే తనకల్లి పోలీస్ స్టేషన్ లో పోలీస్ జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పపై వేడుకొరవైపు అత్యంత దారుణంగా చంపిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఎదుటే పోలీసుల సమక్షంలోనే ఘటన చోటు చేసుకుని పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపున నిఘా వైఫల్యం కావచ్చు, వేద కొరవలతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఎవరైతే మహిళ ఉన్నారో మహిళకు సంబంధించిన భర్త, ఆమె సమీప బంధువులు అక్కడే ఎదురు చూశారు. పోలీస్ జీపు దిగిన వెంటనే ఈశ్వరత్తును అత్యంత కిరాతకంగా చంపడం ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యంగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి గత కొన్ని రోజుల కిందట ఈశ్వరప్ప ఒక మహిళను తీసుకొని నెల్లూరు జిల్లా గూడూరుకు ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే పక్క సమాచారంతో పోలీసులు వెళ్ళారు. గూడూరు నుంచి ఎవరైతే ఈశ్వరప్ప ఉన్నారో ఈశ్వరప్పని అదేవిధంగా ఆ మహిళను తీసుకొని వచ్చి తనకలు తీసుకొని వచ్చారు. అయితే పోలీస్ జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పని అత్యంత కిరాతకంగా ఎవరైతే హరి ఉన్నారో హరిని అదేవిధంగా ఆయన బంధువులు అత్యంత కిరాతకంగా చంపిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తనకల్లు వేస్తే గోపి కావచ్చు, లేకపోతే ఇతర పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, నిందితుల తరలింపులో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ ఘటన జరిగినట్లు చాలా స్పష్టమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సరే, ఆల్రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.